కొన్ని వందల సంవత్సరాల నుండి మా అమ్మమ్మ చెప్పిందని మా అమ్మ చెప్పిందని హిందువులు చాలా ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. చాలామంది ఆ ఆచారాలన్నీ ఒక చెత్త లాంటివని, మన పూర్వీకులకి ఏం పనిలేక ఇలాంటి ఆచారాలు పెట్టారని అనుకుంటారు. కానీ వాళ్లకు తెలియదు, మన పూర్వీకులు ఇప్పుడుండే సైంటిస్టుల కన్నా స్మార్ట్ అని, ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తే మంచిదని వాళ్ళకు బాగా తెలుసు. ఆ పద్ధతులన్నీ కాస్త ట్రెడిషన్స్లా పెడితే అందరూ ఫాలో అవుతారని ఇలా చేశారు. ఏంటి నమ్మరా? మీరు పాటించే హిందూ ట్రెడిషన్స్ వెనుక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తా. సో లెట్ us బిగిన్ టుడేస్ ఎపిసోడ్. 2 చేతులను జోడించి నమస్కరించడం. ఇది మనం ఒకరికి గ్రీటింగ్స్ చేయడం కోసం నమస్కరిస్తాం. ఇది మనకు తెలిసిన విషయం. కానీ దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మనం 2 చేతుల వేళ్లను కలపడం వల్ల అక్కడ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఇది మన మెదడుకు, ఏకాగ్రతకు మరియు ప్రశాంతత పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇలా నమస్కరించడం వల్ల మనకు ఆ పర్సన్ ఎక్కువ రోజులు గుర్తుంటాడు. అలాగే నమస్కరించడం వల్ల ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు. కాబట్టి ఒకరి నుండి ఒకరికి క్రిములు ట్రాన్స్ఫర్ కావు. ఆడవాళ్ళు కాళ్ళకు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు? ఆడవాళ్ళు కాళ్ళకు మెట్టెలు పెట్టుకుంటే వాళ్లకు పెళ్ళి అయ్యిందని కాదు. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. జనరల్గా ఆడవాళ్ళు కాలు యొక్క 2వ ఫింగర్కి మెట్టెలు పెట్టుకుంటారు. ఆ ప్లేస్లో ఒక స్పెసిఫిక్ నర్వ్ ఉంటుంది. ఆ రింగ్ వల్ల ఆ నర్వ్ మీద ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఆ నర్వ్ యూటరస్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ ప్రెజర్ వల్ల ఆ నర్వ్ ఎప్పుడు కదలికలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ యూటరస్ని ఇది గట్టిగా చేస్తుంది. యూటరస్కి బ్లడ్ బాగా సర్క్యులేట్ అయ్యి వాళ్ళని హెల్తీగా ఉంచుతుంది. ఇంకా వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ని రెగ్యులరైజ్ చేస్తుంది. సిల్వర్ గుడ్ కండక్టర్ కాబట్టి ఎర్త్లో ఉండే పోలర్ ఎనర్జీస్ని వాళ్ళ బాడీకి కండక్ట్ చేసి వాళ్ళని ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉంచుతుంది. నదులలో నాణ్యాలు ఎందుకు వేస్తారు? ఇలా వేయడం వల్ల అదృష్టం అంటారు. కానీ దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, అప్పట్లో నాణ్యాలు ప్రధానంగా రాగి, కాపర్తో తయారయ్యేవి. ఈ రాగి నాణ్యాలు నదిలో వేయడం వల్ల ఆ నాణ్యాలలో కొద్దిమేర రాగి కరిగి కొన్ని సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గిస్తాయి. అలాగే ఈ నాణ్యాలను త్రాగునీటి బావులు, చెరువులు, నదుల్లో వేయడం వల్ల నీటి నాణ్యత కొంత మెరుగుపడుతుందని వేసేవారు మన పూర్వీకులు. కానీ ఇప్పుడున్న నాణ్యాలు చాలా వరకు స్టెయిన్లెస్ స్టీల్, నికెల్ మిశ్రమాలతో తయారవుతున్నాయి. వీటిని నీటిలో వేస్తే ఈ కాయిన్స్ నీటిని శుద్ధి చేయవు. అలాగే ఇవి ఎన్విరాన్మెంట్ని హాని కలిగించే అవకాశం ఉంది. ఇప్పుడు వీటి వల్ల ఏ ఉపయోగం లేదు. నుదుటి మీద కుంకుమ ఎందుకు పెట్టుకుంటాం? అసలు కుంకుమ దేంతో తయారు చేస్తారో తెలుసా? కుంకుమ ఒక నేచురల్ మెడిసిన్. దాంట్లో ఉండే కెమికల్స్ మన బ్రెయిన్ని అదుపులో పెట్టి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుతాయి. అందుకే నుదుటి మీద బొట్టు పెట్టుకుంటాం. టెంపుల్స్లో గంటలు ఎందుకు ఉంటాయి? గర్భగుడిలోకి ఎంటర్ కాకముందు భక్తులు గంట కొడతారు. జనరల్గా అలా గంట కొడితే ఆ సౌండ్కి దయ్యాలు మన దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి అని అంటారు. కానీ దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ మట్టుకు, గంట చేసే శబ్దానికి మన మైండ్లో రన్ అయ్యే ఇతర విషయాలు ఏమన్నా ఉంటే అవన్నీ ఆగిపోయి ఓన్లీ దేవుని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టడానికి సహాయపడుతుంది. గంట శబ్దానికి వచ్చే రీసౌండ్ అట్లీస్ట్ 7 సెకండ్స్ ఉంటుంది. కాబట్టి నెగిటివ్ థాట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ఆగిపోయి అప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ దేవుడి మీదే ఉంటుంది. అందుకే టెంపుల్స్లో గంట కొడతారు. మనం తినేటప్పుడు ఫస్ట్ హాట్ ఐటమ్ స్టార్ట్ చేసి చివరిగా ఏదన్నా స్వీట్తో ఎండ్ చేస్తుంటాం. కానీ ఎందుకు అలా చేస్తామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హాట్ ఐటమ్ మన డైజెస్టివ్ సిస్టంలో ఉండే HCl యాసిడ్ని ఎఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేయడానికి సహాయపడుతుంది. ఆ యాసిడ్స్ మనం తిన్నది బాగా డైజెస్ట్ అవ్వడానికి సహాయపడతాయి. ఆ రిలీజ్ అయిన యాసిడ్స్ని ఎక్కువ రిలీజ్ చేయకుండా కంట్రోల్ చేయడానికి చివరగా స్వీట్స్ తింటాం. గోరింటాకు చేతులకు, కాళ్ళకు ఎందుకు పెట్టుకుంటాం? చేతులు, కాళ్ళు అందంగా ఉండడానికి మట్టుకు కాదు. యాక్చువల్గా గోరింటాకు ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిది. పెళ్ళిళ్ళు చాలా స్ట్రెస్, హెడేక్, ఫీవర్తో కూడుకుని ఉంటాయి. పెళ్లి దగ్గర పడే కొద్దీ పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లలో టెన్షన్, స్ట్రెస్, భయం పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు కానీ గోరింటాకు పెట్టుకుంటే స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందుతారు. ఎందుకంటే గోరింటాకు బాడీని కూల్ చేసి నర్వ్స్కి టెన్షన్ కలిగించకుండా చేస్తుంది. అందుకే మనం గోరింటాకు పెట్టుకుంటాం. మనం కింద కూర్చొని ఎందుకు తింటాం? కింద కూర్చొని తినడం అనేది డిసిప్లిన్ కాదు. దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. యాక్చువల్గా అలా కూర్చున్న పొజిషన్ని సుఖాసనం లేదా అక్పద్మాసనం అని అంటారు. అలా కూర్చున్నప్పుడు డైజెస్ట్ చేయాలని బ్రెయిన్కి ఆటోమేటిక్గా సిగ్నల్స్ వెళ్తాయి. మనం తిన్నది బాగా డైజెస్ట్ అవుతుంది. అందుకే మనం కింద కూర్చొని తింటాం. తలని నార్త్ డైరెక్షన్లో పెట్టి ఎందుకు పడుకోకూడదు? అలా పడుకుంటే మన పెద్దోళ్ళు దయ్యాన్ని ఇండైరెక్ట్గా మన దగ్గరికి రమ్మన్నట్టే అని అంటారు. కానీ దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్, ఎర్త్ చుట్టూ ఒక పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మన బాడీ కూడా హార్ట్ అండ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది.
మన హెడ్ని నార్త్ డైరెక్షన్లో పెట్టి పడుకుంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎసిమెట్రిక్ అవుతుంది. అప్పుడు బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల మన గుండె ఎక్కువ వర్క్ చేయాలి. అందుకే తలని నార్త్ డైరెక్షన్లో పెట్టి పడుకోకూడదు. చెవులకి ఎందుకు హోల్స్ పెట్టుకుంటాం? చెవులకి హోల్స్ పెట్టుకోవడం ఇండియాలో సహజం. ఎందుకంటే అలా చేయడం వల్ల మన ఇంటెలిజెన్స్, థింకింగ్ కెపాబిలిటీ, డెసిషన్ మేకింగ్ కెపాబిలిటీ వంటివి పెరుగుతాయి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్కి కూడా ఈ సంగతి తెలిసి వాళ్ళు కూడా చెవులు కుట్టించుకుంటున్నారు. చెవులు బోసిపోకుండా ఫ్యాషన్గా ఉండడానికి మాత్రమే కమ్మలు పెట్టుకుంటారు. పొద్దున్నే సూర్యునికి నమస్కరిస్తే మంచిదని అంటారు. ఇది నిజమే. ఎందుకంటే పొద్దున్నే వచ్చే సూర్యుని లైట్లో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి బాడీకి చాలా మంచిది. అందుకే పొద్దున్నే సూర్యునికి నమస్కరిస్తారు. బ్రాహ్మణులు పిలకలు ఎందుకు పెట్టుకుంటారు? పిలకలు వేసుకునే ఏరియా దగ్గరనే బ్రెయిన్కి సంబంధించిన మెయిన్ పార్ట్ ఉంటుంది. దానిని సేఫ్టీగా భద్రపరచడానికి ఆ ప్లేస్లో పిలక వేసుకుంటారు. మనం ఉపవాసం ఎందుకు చేస్తాం? దీనికి ఒక మంచి రీజన్ ఉంది. మన శరీరం 80% ఫ్లూయిడ్, 20% సాలిడ్తో కలిపి ఉంటుంది. అంటే ఎర్త్ లాగా. రోజు తింటూ ఉంటే అది డైజెస్ట్ అయ్యేటప్పుడు మన కడుపులో కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు కొంత డైజెస్ట్ అవ్వకుండా మిగిలిపోతుంది. అప్పుడు కానీ ఉపవాసం ఉన్నామంటే డైజెస్ట్ అవ్వని ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యి స్టమక్ మొత్తం క్లీన్ అవుతుంది. అందుకే అప్పుడప్పుడు ఉపవాసం చేస్తుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పార్ట్ 2 కావాలంటే కామెంట్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి.